మీకు ఎస్టిమేషన్ ఇప్పిస్తానన్నా దాని ప్రకారం వర్క్ జరిగిందా లేదా అనేది నేను అడిగేది. జరిగిన ప్రకారమే జరిగిన ప్రకారం ఇస్తానని చెప్తాను. నేను ప్రశ్న చేశాను, ఇప్పుడు ఇస్తా అంటున్నారు. అదే నేను అడగలేదు. కాదనా నేను అడగలేదు. బిల్లులు చేయరా మీరు? బిల్లు చేసేటప్పుడు రేపు బిల్లు అడుగుతారు కదా సార్. రేపు బిల్లు అడుగుతారు కదన్నా మీరు. మీకు బిల్లు మీకు చెప్తారు కదా సార్. ఇప్పుడు కాదన్నా మీకు బిల్లు ఇస్తారు. ఓచర్లు అడిగాను మిమ్మల్ని ఈ రోజు కూడా. ఇది మాట్లాడండి, నేను చెప్తాను. సరే సార్, నేను అడిగిన దానికి ఓచర్లు అడిగారు. క్యాష్ బుక్ లేదన్నారు. క్యాష్ బుక్ ఎవరి దగ్గర ఉంది సార్? క్యాష్ బుక్ ఎవరి దగ్గర ఉంది? గతంలో కమిషనర్ గారిని క్యాష్ బుక్ సంతకాల కోసం వెళ్ళి ఉన్నాడు సార్. క్యాష్ బుక్ ఈ రోజుకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. 6 నెలలు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు, మీరు వచ్చి 6 నెలలు అవుతుంది. క్యాష్ బుక్ ఈ రోజు కూడా మీరు తెప్పించుకోలేదు. 3 నెలలు రాలేదు కదా క్యాష్ బుక్. ఏం సార్? ఏం సార్? ఎప్పుడు అయిపోయిన తర్వాత క్యాష్ బుక్ వెంటనే సార్. గత ప్రభుత్వంలో జరిగిందంతా ఓచర్ల మీద మొత్తం డబ్బులు తీసుకొని తినేశారు. అది మేము అడిగితే దానికి సమాధానం లేదు, లెక్క లేదు, పక్కా లేదు. మేము పోయిన మీటింగ్ లో కూడా అడిగాము. సరే అయిపోయింది. మొన్న ఇదే కౌన్సిలర్ వచ్చి మీకు ఒక మాట అడిగారు. ఏమని? పాత వర్కులు జరిగినాయి కదా జనవరి నుంచి మార్చి దాకో ఫిబ్రవరి దాకో దానికి సంబంధించిన ఓచర్లు ఇవ్వండి అని చెప్పి. ఓచర్లు లేవు. ఏడు ఉన్నాయంటే రమణ బాబు గారు కాడ ఉన్నాయి, పాత కమిషనర్ కాడ. పాత కమిషనర్ తో ఏం పని మనకు అసలు? పాత కమిషనర్ తో మనకి ఏం పని అసలు? ప్రతి దానికి ఒక దగ్గర సిమెంట్ రోడ్ వేశారు మన దగ్గర, దానికి 70,000 రూపాయలు రాసుకున్నారు. ఓచర్లు తీసేసుకున్నారు. చైర్పర్సన్ కూడా తెలియదు విషయం, ఎవరికి తెలియదు. చెట్లు మొక్కలు లాంటి దగ్గర వచ్చేసి మొత్తం మొక్కలు నరికేశాడు. 3,70,000 రూపాయలు తీసుకున్నాడు. దానికి లెక్క లేదు, పక్కా లేదు. ఇవన్నీ అడిగితే బాధ కలగతాయి వీళ్ళకి. ఇది ఒకటే కాదు, లేఅవుట్ పరిస్థితులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం మీకు ఇస్తాను. లేఅవుట్ లో 10% వదలాలా? ఇదే కమిషనర్ గారికి తెలుసు. మొత్తం 2 లేఅవుట్లు ఉన్నాయి. ఆ లేఅవుట్ లో 10% అది మాత్రం నేను డే 1 నుంచి చెప్తున్నాను. ఈ రోజు దానికి నేను కమిట్ అయి ఉన్నాను. లేఅవుట్ అనాథరైజ్డ్ గా వేయడానికి లేదు. ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి అన్న. ఒక నిమిషం ఉండండి. ఆల్రెడీ 6 months బ్యాక్ వేసినట్టు 6 months బ్యాక్ కాదు నేను చెప్పేదమ్మా. ఇప్పుడు కొత్తగా వేసారు, రీసెంట్ గా వేస్తున్నారు. రీసెంట్ గా వేస్తున్న దానికి నేను అడుగుతున్నాను. రిజిస్ట్రేషన్ కూడా అయిపోతున్నాయి. రెండోది ఇంకోటి కూడా అమ్మా, అది పేరు అవుతుందో కాదు, కనుక రౌనాడే అని చెప్పి ఎకరా 3 ఎకరాల సైట్ అది కృష్ణ పక్కనే ఉంది. దానికి మొత్తం వేసారు. కాలువ మొత్తం ఉంది, ఇరిగేషన్ కాలువ మొత్తం బుక్ చేశారు, మొత్తం చేశారు. ముందు గురుపడి కాలువ ఉంటే ఆ కాలువ మీద ఇది కాంక్రీట్ వాల్ కట్టేశారు. అదే కానీ మనకు ఆ స్థలం మనం వదిలి ఉంటే మేము కొట్టు కట్టుకుంటాం. 25 కొట్లు వస్తాయి మనకి. ఈ రోజు రాజేశ్వర్ సినిమా హాల్ ఉంది, అది కూడా డిస్మాండింగ్ చేసేశారు. అది ఏం చేస్తారో రేపు మున్సిపల్ అసలు నుడా ఫండ్స్ లో నుడా గ్రాంట్ లో పెడుతున్నారా, డిటిసి అప్రూవల్ చేస్తున్నారా, లేదా మున్సిపల్ అప్రూవల్ చేస్తున్నారా మనకైతే తెలియడం. ఏ అప్రూవల్ చేసుకుంటున్నారు మీరే? అసలు మీరు చేయాల్సిన అసలు ఇంకోటి కూడా అమ్మా, ఇప్పుడు ఇంకోటి కూడా జరగకుందమ్మా. నేనే స్థలం కొన్నాను ఆడ అనాథ లేఅవుట్ స్థలం నేనే కొన్నాను. కొనుక్కున్న తర్వాత 14% మళ్ళీ నేను నగర పంచాయతీ ట్యాక్స్ కడుతున్నాను. ఎందుకు కట్టాను నేను? అదే నుడా అప్రూవల్ కానీ నేను కట్టాల్సిన అవసరం లేదు కదా. ఈ విధంగా అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కనీసం మొత్తం టోటల్ మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా కాడ ఉన్నాయి. మీ పేరు మీద ఒక అర్జీ తయారు చేసి ఇచ్చున్నాను. మున్సిపాలిటీ మీద అడుగుతున్నామ్మా, మీకు ఆ మచ్చరానికి పక్కండి. ఏ రోజు కూడా మున్సిపాలిటీ కరెక్ట్ చేయడం ఏ పని సక్రమంగా లేదు. మా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి అమ్మా. మీరు పారిశుద్ధ కార్యక్రమం మాత్రం నీట్ గా జరుగుతుంది, మిగతా పనులు ఏమి జరగడం లే. 1 కోటి రూపాయలతో మేము చెన్నూరు రోడ్డు చూసే డ్రైన్స్ కట్టాము. ఈ రోజు ఆ డ్రైన్స్ ముందర వచ్చేసి ఆక్యుపేషన్ చేసేసి మొత్తం ఎంకరేజ్మెంట్ చేసేస్తుంటే వాళ్ళు వచ్చి స్లాబ్ వేసుకులాగా పనులు చేసుకుంటా ఉంటే ఆ నీళ్లు మొత్తం సెంటర్ నిలబడిపోతాయి. వారు వస్తే పడవలాగా మేము పడవలాగా వేసుకోవాలి. ఊళ్ళోకి నడిచిపోవడానికి కూడా లేదు, ఎందుకంటే మొత్తం ఎంకరేజ్మెంట్ అయిపోయింది. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కమిషనర్ గారిది. ఆయన ఉదాహరణ 6 గంటలు లేచి తిరుగుతున్నాడు. ఏ ప్రయోజనం? చేయాల్సిందే చేయండి. మీరు అడిగిన ఈ అకౌంట్స్ పరిస్థితి నేను నెక్స్ట్ మీటింగ్ కి మీకు ఇస్తాను. లేఅవుట్ సంగతి మీరు దానికి ఏం చెప్తారు? లేఅవుట్ మీరు అడిగిన లేఅవుట్ యాక్చువల్గా ఒకటైతే క్లారిటీ ఉంది.
మీకు నేనైతే 100% చెప్తున్నాను, ఎక్కడ డీవియేషన్స్ చేయొద్దని. మొన్న నేను వేరే ఊర్లో ఉంటే కూడా నాకు ఇక్కడ జరుగుతుంది అంటే నేను మీకు కాల్ చేసి చెప్పాను, వెళ్ళి చూడమని చెప్పి. మీరు చెప్పారు ఆపాల పని కూడా ఆపలా, పని ఆపారనే ఆపలా. మీరు పోయి చూసుకొని వచ్చాను, ఏది ఆడ పోయాడు చూసుకున్నాడు, ఫోటో తీసుకున్నాడు వచ్చాడు. ఏదో పని ఆగిందా చెప్పండి. ఆ మాట వద్దు. పని జరగతుందా లేదా అది మాత్రం మీరు చెప్పండి సార్. ఎన్ని వద్దు, మీరు పోయి ఆపారంటున్నాడు, పని జరుగుతుందో జరగడం లేదా? వాళ్ళ రికార్డు ఏముండే చెప్పి తీయమనండి. రికార్డు తీయమనండి. ఇప్పుడు 2010 బి వెంకటేశ్వర అని చెప్పి ఒక సర్పంచ్, ఎప్పుడు 2006లో ఉన్న సర్పంచ్ ఒక ఆదరేషన్ రాసిస్తే అది తీసుకొని మనం అప్రూవ్ చేస్తామా? మీరు ఎట్టిస్తారండి? మీరు సరే ఈకపోతే రిజిస్టర్ ఆఫీస్ లో 11 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. నేను వచ్చిన తర్వాత ఎలాంటి ఆథరైజేషన్ లెటర్ మొదట మా తరఫు నుంచి ఏం చేయాలంటే రిజిస్టర్ ఆఫీస్ కి ఫలానా సర్వే నెంబర్లు ఉన్నాయి కదా, ఆ సర్వే నెంబర్లకి మీరు రిజిస్టర్ చేయబాకని చెప్పి కమిషనర్ గారు ఒక నోటీస్ వాళ్ళకి ఇది పంపించాలా. అదేం పంపి కూడా గమ్ముకున్నాడు. 11 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. దానికి ఇంకా ఆపగలుగుతారా మీరు? ఇంకా 30 ఎన్నో ఉన్నాయి, అవి కూడా అమ్మేసుకుంటారు. అప్పుడు ఏం చేయగలుగుతారు మీరు? సార్ ఇమీడియట్ గా ఆ లేఅవుట్ల మీద మాత్రం యాక్షన్ ఇది కూడా దానికి సంబంధించిన ఫైల్ అమ్మా. నేను చూస్తాను, మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఇరిగేషన్ వాళ్ళని పిలిపించండి, మీరు ఉండండి. దీన్ని ఏం చేయాలి? అన్ఆథరైజ్డ్ గా మాత్రం ఎక్కడ కూడా ఏ లేఅవుట్ వేయడానికి లేదు. యాజ్ పర్ రూల్స్ ఎంత వదలాలో అంత వదిలి డీవియేషన్స్ లేకుండానే లేఅవుట్ చేయాలి. ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్లు ఇవన్నీ ఉండవు. ఇరిగేషన్ కాలువలు అసలే కలపకూడదు. దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఇది నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నా. ఎవరైనా కానీ ఇది చేయడానికే లేదు. మీరు ఇంత దూరం తీసుకొచ్చి కౌన్సిల్ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేత నన్ను అడిగించడం బాగలేదు. ఎందుకంటే అమ్మమ్మ మీరు వైఎస్ఆర్సీపీ అనబాకండి, మీరు ఆ మాట అనబాకండి. ఒక కౌన్సిలర్ పార్టీ గురించి మాట్లాడబాకండి. ఇక్కడ అన్న ఒక్క నిమిషం, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ మాట వీళ్ళ కోసం చెప్తున్నా. అంటే తప్పు చేశారు కాబట్టి. తప్పు చేసినా కూడా వైఎస్ఆర్ కౌన్సిలర్ అనకూడదమ్మా మేము. సరే ఓకే, సారీ. అయితే మీరు మా టీడీపీ కౌన్సిలర్ అంతా ఒకటే, కానీ వాళ్ళ న్యాయం కోసం అడుగుతున్నారు. దాన్ని చూడండి సరేనా? సరే, కౌన్సిలర్ అందరు కూడా చనిపోయారు, అందరు టీడీపీయే కాబట్టి నేను ఏం చెప్పాలని నా ఉద్దేశం అంటే, వీళ్ళెవరు మాట్లాడలేదు. ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ ఉన్నారో టీడీపీలో వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మాట్లాడేది మీరిద్దరు. సో దానికని నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది, అంతే. కూర్చోండి. Yeah.